మనము సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందామండి. సన్ స్ట్రోక్ అంటే మామూలుగా అందరికీ ఐడియా ఉంటుందని అనుకుంటున్నాను. అంటే వడదెబ్బ తగలటం. అంటే బాడీ ఎండలో బాగా అంటే నట్టనడి ఎండలో బయట తిరగడం జరిగిందనుకోండి. అది అంటే కొంతసేపు బయట ఎండ వేడి ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు మనం తిరగటం ఆహ్, కొంతసేపు జరిగితే అప్పుడు వడదెబ్బ అనేది తగులుతుంది ఎవరికైనా గానీ. సో, ఈ వడదెబ్బ తగలడం అనంటే ఊరికనే బాడీ వేడి అయిపోవటము, స్వెట్స్ రావడము అంటే అది వడదెబ్బ అని అనమండి. అదేంటంటే జస్ట్ ఓవర్ హీట్ అవ్వడం. బాడీ వేడిగా అయిపోవటం అది. అందుకని బాడీ వేడిగా అయిపోయేటప్పటికి ఫస్ట్ జరిగే చేంజెస్ ఏంటంటే చెమట అది బాగా విపరీతంగా చెమట పోయడము, ఒళ్ళంతా వేడిగా అనిపించటము. సో, వాళ్ళు కాస్త నీడ పట్టున కాసేపు కూర్చుంటే గనక వాళ్ళకి కొంచెము బాడీ వేడిగా అనిపించడమును, చెమటలు అవంతా ఫస్ట్ కొంతసేపున్న తర్వాత మెల్లగా అవి తగ్గుతాయి. ఆ తర్వాత అట్లా కాకుండా వీళ్ళకి ఏమవుతుందంటే వడదెబ్బ తగలటం అనంటే గనక బాడీ టెంపరేచర్ బాగా విపరీతంగా పెరిగిపోవటము. దాంతో పాటుగా ఏంటంటే గనక వీళ్ళకి టెంపరేచర్ పెరగటము, ఇంకా చెమటలవి వెంటనే పట్టవు. మనిషి ఏంటంటే ఒక ఇరిటబిలిటీ వచ్చేస్తుంది. సో, అయితే ఇట్లా వాళ్ళకి టెంపరేచర్ హై ఫీవర్ రావటము ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొన్ని ఆర్గాన్స్ అంటే బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్ ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వటానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, దాన్ని అప్పుడు మనం వడదెబ్బ తగలడం అని అంటాం అనమాట. అట్లా హ్మ్, అంత ఓవర్ హీట్ అయ్యి, అంత హై ఫీవర్ వస్తే దాన్ని వడదెబ్బ తగలడం అని అంటారనమాట. అయితే దీనికి ప్రత్యేకంగా కొన్ని కారణాలున్నాయన్నమాట అండి. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇది ఎట్లా అంటే గనక ఎలాంటి వాళ్ళల్లో ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది అని అంటే గనక ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారనుకోండి. ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో తొందరగా చూపించడానికి ఆహ్, ఛ ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా తొందరగా అస్వస్థతకి గురయ్యేవాళ్ళు ఫ్రీక్వెంట్‌గా సిక్ ఆహ్, అయ్యేటువంటి వాళ్ళల్లో కూడా మీకిది వడదెబ్బ తగలడం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతేమో అంటే వీలైనా గానీ గూడా కొంతసేపు ఎండలో తిరిగితేనే జరుగుతుంది. అంతే తప్ప ఊరికే ఒక్క నిమిషం ఇలా బయటకు వచ్చి వాళ్ళు అక్కడ ఉండి 1 మినిట్‌కే అయితే గనక ఏమీ అవ్వదు. అట్లా ఒక్క నిమిషం వచ్చి వెళ్ళిపోవటం వల్ల మాత్రం వాళ్ళకి కూడా ఏమీ అవ్వదన్నమాట అండి. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే గనక ఆహ్, చిన్న వయస్సు వాళ్ళల్లో కూడా ఎఫెక్ట్ ఇవ్వదా అనంటే గనక ఇస్తుంది. చిన్న వయస్సు వాళ్ళుకి ఎలా అంటే గనకండి, ఇప్పుడు నేనేదో వాకింగ్‌కి చేయడానికని వెళ్ళాను. వాకింగ్ చేయడానికి మిట్ట మధ్యాహ్నం 12కి నేను వాకింగ్‌కెళ్ళాననుకోండి. అంటే ఎండ తీవ్రత ఎక్కువున్న టైంలో నేనేదో జాగింగ్‌కెళ్ళాను, వాకింగ్‌కెళ్ళాను, లేకపోతే ఏదో జిమ్ చేశాను కానియండి, ఆ జిమ్ ఎట్లా అంటే ఆ జిమ్ చేసిన దగ్గర కూడా వేడెక్కువుంది. అండ్ ఆ జిమ్ చేసి వెంటనే బయటకు వచ్చాను. అప్పుడేమవుతుంది బాడీ జిమ్ చేసినప్పుడు మజిల్ కొంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కదా! సో, ఆ ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్‌తో వీడొచ్చేటికి ఇక్కడ ఇంకా బయట ఇంకా వేడెక్కువ ఉండేటప్పటికి ఆ ఓవర్ హీట్ కూడా వీడికి ఇదయ్యేటప్పటికి అది ఇంకా ఇబ్బంది పెట్టేస్తుందనమాట. మొత్తం అంతా కలిపి ఆహ్, ఆ! అదంతా కలిపి ఇంకా ఇబ్బంది పెట్టేస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత ఇంకా హ్మ్. ఆ!
తర్వాత ఏంటంటే అండి, కొంతమంది ఏం చేస్తారు, హెవీ క్లోదింగ్ అంటే గనక పల్చటి బట్టలైతే గనక తొందరగా అంటే టెంపరేచర్‌ని బాడీలో అంత ఫాస్ట్‌గా అంటే ఏదైతే బాడీ వేడెక్కిందో దాన్ని అట్లాగే ఉంచనివ్వకుండా పల్చటి క్లోత్స్ అయితే గనక ఆహ్, ఆహ్, ఎన హీట్ కండక్షను ఫాస్ట్‌గా మళ్ళీ బయటకొచ్చేసే ఛాన్స్ ఉంటది. అదే వాళ్ళు థిక్ క్లోదింగ్ బాగా ఫుల్ స్లీవ్స్ ఉన్నవి అలా వేసుకున్నారనుకోండి. అప్పుడేమవుతుంది, హీట్ ఏదైతే బాడీలోకొచ్చిందో అది అలాగే ఎక్కువ సేపు ఉండటం జరుగుతుంది. అది ఎక్కువ సేపు ఉండేటప్పటికి కూడా అది కూడా దానివల్ల కూడా ఓవర్ హీట్ అవుతుంది బాడీ. తర్వాత కొంతమంది ఇదేదైనా ఆల్కహాల్ అట్లా తాగే అలవాటున్న వాళ్ళున్నారనుకోండి. వాడు బాగా తాగేసేసి ఆల్కహాల్ ఆహ్, ఆహ్, ఎండలో వచ్చేటప్పటికి అది కూడా ఒక కారణం అవుతుంది. తర్వాతేమో కొంతమంది ఇవన్నీ ఏం చేయలేదు కానియండి, వాటర్ కన్సంప్షన్ బాడీలో వాటర్ తక్కువ తీసుకున్నారనుకోండి. వాటర్ తక్కువ తాగటం అలవాటున్న వాళ్ళు ఇట్లా అనుకోకుండా ఏదో డే అంతా బయట ఉండాల్సి వచ్చింది. వేడి ఎండలో. దాంతోటేమవుతుంది ఇమ్మీడియేట్‌గా అది కూడా వీళ్ళకి సన్ స్ట్రోక్ తగలడానికి కారణం అవుతుంది. తర్వాత వెరీ హై బాడీ టెంపరేచర్ అంటే గనక ఆహ్, ఇప్పుడు వీళ్ళకి ఇట్లా ఎఫెక్ట్ ఇచ్చిన వాళ్ళకి టెంపరేచర్ వస్తే గనక ఎంత వెళుతుంది అని అంటే గనక ఖచ్చితంగా అబౌవ్ 102కి వెళ్ళిపోతుంది. సన్ స్ట్రోక్ తగిలిన వాళ్ళకి. 102 పైన మాటే అంటే కొంతమందికి ఇంకా 104, 105 దాకా వెళ్ళిపోతుంది అనమాట. టెంపరేచర్ విపరీతంగా ఉంటుంది. ఆ తర్వాత అదే చిన్న పిల్లల్లో అయితే గనక వాళ్ళు ఒకలాగా ఏమంటారు, చికాకుగా ఈ పిల్లలు గట్టిగా ఏడుస్తూ ఉంటారు. బాగా ఇరిటబుల్‌గా ఉంటారు. చికాకు పడిపోతూ ఉంటారు పిల్లలు. ఆ వేడి తాపంకి వాళ్ళకి చెప్పటం కూడా తెలియదు కదా! సో, చిన్న పిల్లలు అలా ఏడవడం అది ఉంటుంది. అదే పెద్దవాళ్ళల్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో అనుకోండి అట్లా ఏడవడం అని కాకపోయినా వీళ్ళకేంటంటే ఆ వేడి ఉ ఉ తీవ్రతకి వీళ్ళకి ఆహ్, ఏం మాట్లాడుతున్నారు అంటే ఒకలాంటి నీరసం డెవలప్ అవుతుంది వాళ్ళకి. ఆ నీరసంకి మాట తడబడడము, మాట క్లారిటీ లేకపోవటము, లేదా వాళ్ళకి కోమా రావడము అలా వస్తుందనమాట. ఆ తర్వాత వీళ్ళకింకా చెమటలు పోస్తాయనుకోండి. ఆ చెమటలు విపరీతంగా ఇట్లా కారిపోతూ ఉంటాయి. కొంతమందిని చూస్తే గనక మీరు చెమటలు ఇట్లా విపరీతంగా ఇలాగా నీళ్లు పోసినట్టుగా కారిపోతూ ఉంటాయి చేతుల్లోంచి. చేతులు కడుక్కొనొచ్చారా అన్నట్టుగా ఉంటుంది. చేతులు గానియండి, కాళ్ళు గానియండి, అంతా ఇలా విపరీతమైన చెమటలు కారిపోతూ ఉంటాయి. తర్వాతేమో మొహం అంతా ఎర్రగా కందగడ్డ అంటా ఉంటారు చూసారా? అలా మొహం అంతా ఎర్రగా అయిపోతుంది వీళ్ళకి. తర్వాత ఇట్లాగా తిప్పేస్తూ ఉంటుంది కడుపులో. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. తర్వాతేమో ఇంత ఆహ్, తీవ్రతకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అండి, వాళ్ళకి రెస్పిరేషన్ కూడా ఫాస్ట్‌గా బ్రీత్ చేస్తూ ఉంటారు వాళ్ళు. చాలా ఫాస్ట్ రెస్పిరేషన్ ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా చాలా మంది చెప్పేదేంటంటే, ఏసీలో పడుకోబెట్టండి, చల్లటి గుడ్డతోటి ఒళ్ళంతా తుడవండి, ఒళ్ళు చల్లబడుతుంది. ఇంకా కొంతమందయితే గనక మరీ 105 దాకా వెళ్ళిపోయిందంటే ఐస్ క్యూబ్స్ తెచ్చి కూడా రుద్దేస్తారు. బట్ ఇవి మీకు వర్క్ అవ్వదు. ఎందుకు అనంటే గనక ఆహ్, ఇప్పుడు ఒక మనం ఒక మెటల్ ఇది తీసుకున్నాం అనుకోండి. మెటల్ రాడ్ ఏమవుతుంది సమ్మర్‌లో అనంటే అది ఎక్స్‌పాండ్ అవుతుంది కదా! ఏదైనా మెటల్ ఎక్స్‌పాన్షన్ అవుతుంది. అట్లాగే ఇంకేదైనా ఐస్ క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. ఐస్ క్యూబ్‌ని ఎండలో పెడితే ఏమవుతుంది? పిల్లలు కూడా చెప్పేస్తారు మనకి. అది మెల్ట్ అయ్యి వాటర్ అయిపోయి కరిగిపోతుంది అనని. అయితే వాటిల్లో రియాక్షన్ అనేటువంటిది డిఫరెంట్. బట్ వేరస్ ఒక ఈ ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్ వచ్చేటప్పటికి రియాక్షన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఎందుకు అనంటే వీటిల్లో రియాక్ట్ అవ్వటము, సర్వైవల్ వాటిని వా సెల్ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో దానికి ఒక సర్వైవల్ మోడ్ అనేది ఆటోమేటిక్‌గా అక్కడున్న చుట్టూ ఉన్న ఎన్వైర్న్‌మెంట్‌కి ఆహ్, ఆహ్, సర్వైవల్ మోడ్ అనేది ఆటోమేటిక్‌గా రెస్పాన్స్ వస్తుంది. సో, అట్లా ఒక హ్యూమన్ బాడీకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, వాళ్ళు
ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు. ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు అంటే బాడీ ఏం చెప్తుంది ఇమ్మీడియట్ గా రెస్పాన్స్ లోపల అని అంటే గనక బ్లడ్ వెజల్స్ ని కాంట్రాక్ట్ అవ్వమని చెప్తుంది. సో దట్ టెంపరేచర్ అంటే ఫస్ట్ డైలేట్ అవుతాయి బ్లడ్ వెజల్స్ ఆ వేడికి. బట్ ఇమ్మీడియట్ గా బాడీ రెస్పాన్స్ బ్రెయిన్ నుంచి వాటి నుంచి ఎలా వస్తుందంటే గనక లేదు, అది డైలేట్ అవుతోంది బ్లడ్ వెజల్ కానీ కాంట్రాక్ట్ అవుతే గనక మనము సర్వైవల్ మోడ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అప్పుడు బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయి, ట్రై చేస్తాయి అని అంటే కాంట్రాక్ట్ ఆటోమేటిక్గా అవ్వడానికి చేస్తాయి. అయితే కొంచెం టైం పడుతుంది అవి మళ్ళీ కాంట్రాక్ట్ అవ్వటానికి బ్యాక్ నార్మల్కి తేడానికి. అయితే ఈ లోపే మనం ఏసీ తోటి చేసేసాం అనుకోండి, ఆల్రెడీ అవి డైలేట్ అయి ఉన్నాయి. మనం సడన్ గా వాడికి ఏసీయో లేకపోతే ఏసీ లో టెంపరేచర్ బాగా లేదా ఐస్ క్యూబ్స్ పెట్టేసేసి ఇచ్చేసాం అనుకోండి, ఏమవుతుందని అంటే గనక ఇది ఇప్పుడు ఏసీ చల్లదనం తగిలేటప్పటికి ఇది కాంట్రాక్ట్ అవ్వాలి. కానీ ఈ టైం మనం ఇవ్వట్లేదు కదా, ఫాస్ట్ గా ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆ ఫాస్ట్ ఇండ్యూస్ చేయడంలో ఏమవుతుందంటే బ్లడ్ వెజల్ రప్చర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అది స్లోగా దానంతట దానికి ఒక బఫరింగ్ టైం ఇస్తే అది స్లోగా అడ్జస్ట్ చేసుకుంటుంది బాడీని. అలా కాకుండా మనము ఇమ్మీడియట్ గా ఏసీలోకి తీసుకొచ్చేసేసి ఆ మనిషిని వాళ్ళకి ఇంతలోకే ఒక చల్లటి గుట్టతోటి తుడిచేసేసి అది చేస్తుంటే ఏమవుతుందంటే ఇవి ఇంత ఇప్పుడు మీరు ఒక ఈ గ్లాస్ గ్లాస్ తీసుకుంటారు అనుకోండి, ఏమవుతుంది గ్లాస్ హీట్ కి ఇట్లా ఎక్స్పాండ్ అయినప్పుడు దాని మీద ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తే అవుతుంది పట్ మన వెళ్తుంది కదా. సో అట్లాగే ఇక్కడ బ్లడ్ వెసల్ కూడా రప్చర్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకనే మీకు స్ట్రోక్ అది కూడా వింటర్ లో రావటం ఎంత కామన్నో పీక్ వింటర్ లో పీక్ సమ్మర్ లో రావడం కూడా అంత పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడైనా సేమ్ ఫెనోమెనా, సేమ్ కాన్సెప్ట్ కదా. సో అందుకని ఏంటంటే ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండకపోతే అది అలా రప్చర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇమ్మీడియట్ గా షవర్ చేయడము, ఏసీలోకి తీసుకెళ్ళిపోవటము, ఏమైనా కోల్డ్ ప్యాక్స్ పెట్టడం ఇట్లాంటివి చాలా చెప్తారు వాళ్ళు. కానీ అవి చేయడం వల్ల చాలా ఎఫెక్ట్ ఇస్తుంది హెల్త్ మీకు. తర్వాత అంటే మీకు అనిపించవచ్చు లేదండి మేము అలా చాలాసార్లు ట్రై చేసాము ఏమీ అవ్వలేదేనని. బాడీ డిఫెన్స్ మెకానిజం లో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం చాలా ట్రై చేస్తుంది. ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ టైం హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పోవటం ఎక్కువ కామన్నా, థర్డ్ టైం స్ట్రోక్ వచ్చిన వాళ్ళు పోవడం ఎక్కువ కామన్నా. సో అది ఏంటంటే మనకి ఆ ఎ- ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అవి చేయటం వల్ల అంత ఫాస్ట్ గా మనకి ఈ ఇవి రప్చర్ అయ్యే ఛాన్స్ అంటే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది, ప్రాబబిలిటీ. ఓకే. సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరిలో ఎక్కువ వస్తుంది అని అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, ఒకటి ఓల్డ్ ఏజ్, ఇంకొకటి చిన్న పిల్లలు బేబీస్ పసిపిల్లలలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అది రావటానికి. తర్వాత ఏమో ఇంకొకటి ఏంటంటే ఆమ్, ఆ తర్వాత కొన్ని కొన్ని మెడిసిన్స్ కూడా ఇది కాజ్ చేస్తాయండి. అంటే లైక్ డయోరెటిక్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు అనుకోండి, డయోరెటిక్స్ లో తర్వాత ఏమో బీటా బ్లాకర్స్ లో సర్టైన్ సైకియాట్రిక్ మెడిసిన్స్, ఇలాంటివన్నీ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు ఏదైనా వెళ్ళాల్సి వస్తే ఇదర్ మార్నింగే వెళ్ళిపోవటం కానీ లేకపోతే ఈవినింగ్ వెళ్ళటం కానీ ప్లాన్ చేసుకోవాలి. కానివ్వండి టెంపరేచర్ పీక్ టైంలో వెళ్ళటం అనేది మాత్రం అస్సలు మంచిది కాదు. తర్వాత కొన్ని హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇది కామన్. అంటే ఆ తర్వాత ఏంటి ఇంకా లంగ్ డిసీజెస్ అంటే బాగా ఏ, మ్, ఏదైనా అంటే పెద్ద డిసీజెస్ ఏదో మైన్యూటివ్ కాదు, లైక్ క్యాన్సర్ కానివ్వండి అట్లా పెద్ద డిసీజ్ ఉన్న వాళ్ళ క్రానిక్ డిసీజెస్ లో ఎక్కువ కామన్ ఈ స్ట్రోక్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇది ఇప్పుడు మరి ఇట్లా హార్ట్ అంటే సారీ సన్ స్ట్రోక్ వచ్చేది ఎట్లా ప్రివెంట్ చేయడం ఎట్లా అంటే కనుకండి, వాళ్ళు ఏం చేయాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, బాగా వాటర్ తాగాలి. బాగా అట్లీస్ట్ 5 బాటిల్స్ మినిమం తాగాలి. ఇంకా ఎండలోకి వెళుతున్నాం అంటే కనుక ఇంకొక బాటిల్ ఎక్స్ట్రా పెట్టుకోవడం కూడా మంచిది. తర్వాత ఏమో
క్లోత్స్ కూడా మనం ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా థిక్ క్లోత్స్ కాకుండా పల్చటివి థిన్ క్లోత్స్ వేసుకోవటం బెటర్. తర్వాత ఏమో ఆ, వీలైనంత వరకు కూడా పీక్ టైం కాకుండా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వెళ్ళడం ఒకటి బెటర్. తర్వాత ఏమో ఆ వెళ్ళిన కాసేపట్లో కూడా అవుట్డోర్ యాక్టివిటీస్ కాకుండా ఆ వీలైనంత తక్కువ ఎక్స్పోజర్ తో వెళ్ళిపోయేట్టు చూసుకోవడం ఒకటి. తర్వాత వెళ్ళిన దగ్గర కూడా ఎక్కువ ఎక్స్పోజర్ కాకుండా ఇండోర్ ఎక్కువ ఉండేట్టు చూసుకోవడం ఒకటి మంచిది. ఆ తర్వాత ఏమో అంటే ఇప్పుడు మనం ఒకవేళ గనక వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏమంటారు ఇమ్మీడియట్ గా ఏసీలోకి వెళ్ళకుండా కొంతసేపు మీరు ఎంటర్ అవ్వటానికి ఆ, ఈ ఆ, ఏమంటారు బయట వేడికి మధ్యలో నార్మల్ టెంపరేచర్ అంటే ఏదైనా షేడ్ ఉన్న దగ్గర కొంచెం సేపు ఆగి అప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తే కూడా ఏసీలోకి. అలా చేస్తే అట్లీస్ట్ ఏంటంటే కొంత బాడీ అడ్జస్ట్ అవుతుంది. ఆ అడ్జస్ట్ అయిన తర్వాత మీరు వెళ్తే కొంత మ, ఏమంటారు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము హోమియోపతిక్ మేనేజ్మెంట్ అంటే ఎట్లా అనేది మనం చూద్దాం. హోమియోపతిక్ వేలో ఎలాగా ఆ, అంటే ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా సన్ స్ట్రోక్ తగిలింది అని అన్నప్పుడు ఎట్లా మనం మేనేజ్ చేయాలి అనేది తెలుసుకుందాం మనం. అంటే ఇప్పుడు దాకా అనుకున్నాం కదా, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఒకటి, లేకపోతే చిన్న పిల్లలు అవ్వనివ్వండి, ఎవరికైనా అనుకోకుండా తగిలిన వాళ్ళలో ఎలా మనము ప్రివెంట్ చేయాలి అనేది చూద్దాము. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరికైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఎందుకంటే కొంచెం సిక్ గా ఉండే వాళ్ళలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ వడదెబ్బ తగలడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ సమ్మర్ అంతా కూడా నాట్రమోర్ 6X రోజు ఒక్కసారి వేసుకుంటే బెస్ట్, మీకు ప్రివెంట్ చేస్తుంది అనమాట. అది కాకుండా కొంతమందికి ఈ ఎండ వేడి తీవ్రతకి ఆ బ్రైట్నెస్ కి దానికి ఆ ఆ, తలనొప్పి వస్తూ ఉంటుంది. ఆ తలనొప్పి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఆ ఆ, వికారంగా ఉండటము, వామిటింగ్ సెన్సేషన్, ఆ తర్వాత ఏమో తల విపరీతంగా ఇట్లాగా ఆ, ఏదైనా నొప్పి ఇట్లాగా ఏదో మోదుతున్నట్టుగా అట్లా తల విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది కొంతమందికి. సో అట్లా తలనొప్పి ఉన్న వాళ్ళకి కూడా మీరు నాట్రమోర్ 6X ఇవ్వచ్చు, లేదా మ్యాక్ఫాస్ 6X ఇవ్వచ్చు. ఈ ఎండ వేడి వల్ల వచ్చే తలనొప్పుల్లో చెప్తున్నాను నేను. అంటే అలా వచ్చే తత్వం ఉన్న వాళ్ళకైతే మీరు నాట్రమోర్ 6X ఇవ్వచ్చు. వచ్చి ఆల్రెడీ తలనొప్పితో సఫర్ అవుతున్న వాళ్ళకి మ్యాక్ఫాస్ 6X వేస్తే గనక మీకు చక్కగా మంచి రిలీఫ్ వస్తుంది. కొంతమందికి ఇదే ఎండ తీవ్రత బ్రైట్నెస్ చూడటం వల్ల కూడా కొంతమందికి తలనొప్పులు వస్తాయి. సో ఇలా తలనొప్పి, కళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి కూడా మ్యాక్ఫాస్ తగ్గిస్తుంది. అట్లా తరచూ వచ్చే వాళ్ళకైతే మీరు నాట్రమోర్ 6X వేయొచ్చు. అయితే ఇప్పుడు ఆ, మనం హోమియోపతిక్ వేలో మన ఈ వడదెబ్బ తగిలిన వాళ్ళకి అంటే ఫస్ట్ ఉండేటువంటి సిమ్టమ్స్ అదే ఇప్పుడు మాట్లాడుకున్నాం కదండి. వెరీ హై టెంపరేచర్ ఉంటుంది. తర్వాత ఏమో ఆ టెంపరేచర్ అదే ఇప్పుడు దాకా అనుకున్నట్టుగానే మినిమం వాళ్ళకి 103 నుంచి 105 ఉంటుంది టెంపరేచర్, బిలో ఉండదు. తర్వాత ఈ ఆ, ఆ, వేడి దీనికి తాపంకి దాహం ఒకటి ఉంటుంది. తర్వాత అలా ఉన్న వాళ్ళకి ఆమ్, చల్లనీళ్ళు మాత్రం అస్సలు ఇవ్వకండి. మామూలు రూమ్ టెంపరేచర్ నీళ్లు ఇవ్వండి, కోల్డ్ వాటర్ ఇవ్వద్దు. ఆ తర్వాత ఏమో ఫేస్ అంతా కూడా కందగడ్డలాగా అయిపోతుంది అనమాట. ఇట్లా ఆ, అంటే ఈ వడదెబ్బ తగిలిన వెంటనేనే మీకు తెలిస్తే వితిన్ 24 hours అయితే మీరు చక్కగా ఎకోనైట్ ఇచ్చేయచ్చు. ఇప్పుడు మనం అనుకున్న సిమ్టమ్స్ ఉన్న వాళ్ళల్లో ఇమ్మీడియట్ గా మీకు ఆ, వాళ్ళ అంటే ఈ సిమ్టమ్స్ మీరు గమనిస్తే వితిన్ 24 hours అయితే ఎకోనైట్ ఇచ్చేయచ్చు అనమాట. ఎకోనైట్ 200 ఒక డోసు ఇవ్వాలన్నమాట అండి. ఆ తర్వాత ఇలా కాకుండా కొంతమందికి సన్ స్ట్రోక్ తగిలి ఒక 2 రోజులు అయ్యింది, వాళ్ళకి తలనొప్పులు ఉన్నాయి, జ్వరం ఉంది, వీటితో పాటుగా కొంచెము కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని చెప్పని అంటారు నీరసానికి. అది కాకుండా ఆ, కొంచెం దడదడగా కూడా ఉందండి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. సో వాటితో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఆయాసం కూడా అనిపిస్తుంది వాళ్ళకి, కొంచెం బ్రెత్లెస్నెస్ కూడా అనిపిస్తుంది. సో
బ్రెత్‌లెస్‌నెస్ ఒకటి, తర్వాత కొంచెం కదలలేరు. కదిలితే గనక తలనొప్పి ఎక్కువైపోతుంది. తలనొప్పి ఎలా ఉంటుందండి అననంటే, కొంతసేపు ఉంటుంది. మళ్ళీ కాసేపు ఏదో రెస్ట్ తీసుకుంటే కొంచెం తగ్గినట్టు అవుతుంది. ఒక అరగంట ఏదో వాడికి నిద్ర పట్టిందనుకోండి. తలనొప్పి తగ్గినట్టే ఉంటుంది. కానీ మళ్ళీ తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో, ఇలా కంప్లెయింట్స్‌తో పాటుగా హ్మ్. వాళ్ళకి ఆహ్, అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఏంటంటే, ఈ దడదడగా అనిపించడం, ఆ తర్వాత తలనొప్పి. ఇట్లా ఛాతీ నుంచి వాడికి తలనొప్పి ఉంటుంది. ఫస్ట్ సారీ దడ అనిపిస్తూ ఉంటుంది. తర్వాత తలనొప్పి ఉంటుంది. ఇట్లా ఉన్న వాళ్ళతో పాటుగా ఇంకా అంటే ఇక్కడ బేసిక్‌గా మీరు గమనిస్తే ఏంటంటే ఆహ్, ఈ బాధ తీవ్రత వస్తూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. తర్వాతేమో తలనొప్పేమో ఇలా పొడుస్తున్నట్టుగా వస్తుంది. ఇలా వీటితో పాటుగా లోపల నుంచి ఆవిర్లొస్తూ ఉంటాయి. ఆహ్, తర్వాతేమో ఆహ్, విపరీతమైన తలనొప్పి అది చెప్పాను కదా! సో, ఈ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళలో గ్లోనైన్ ఇవ్వాలి. ఓకే. బేసిక్‌గా తలనొప్పి విపరీతంగా ఇలా లోపల నుంచి ఇట్లా పొడుస్తున్నట్టుగా వస్తుంది. తర్వాతేమో వాడు అస్సలు భరించలేరు. సివియర్ తలనొప్పి ఉంటుంది. దడ, ఆయాసం, నీరసం ఇవన్నీ ఉంటాయి వాడికి. అలా ఉన్న వాళ్ళకి గ్లోనైన్ 30 ఫస్ట్ మీకు ఇది తెలిసి అంటే ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ మీరు ఇమ్మీడియేట్‌గా తెలిస్తే గనుక ఫస్ట్ 30 ఒక డోస్ ఇచ్చి ఒక 24 గంటలాగి తర్వాత 200 ఒక డోసు వేయండి. వేస్తే కంప్లీట్‌గా తగ్గిపోతుంది మీకు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే కొంచెం మగ అలా తలనొప్పి ఉంటుంది. వీటితో పాటుగా ఆ తలనొప్పి కాకుండా కొంచెం నిద్రమత్తుగా ఉంటారు వాళ్ళు. వాడు ఆ నిద్రమత్తు ఉండేటప్పటికి ఏంటంటే మనం లేపటానికి ఏమన్నా ట్రై చేసామనుకోండి. ఆ లేపడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఆహ్, ఎక్కువ గట్టిగా కుదిపి లేపితే గాని వాళ్ళకి మెలకువ రాదనమాట. ఈ తర్వాతేమో వాడికి ఏదైనా తాగమని అది మనం ఇస్తే గనక ఇలాగా వణికిపోతూ ఉంటుంది. చెయ్యి గానియండి, ఏదైనా లేచి మెల్లగా బాత్రూమ్‌కెళ్దాం అనుకున్నాడనుకోండి, ఇలా ఒళ్ళు తూలిపోతూ ఉంటుంది. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వాడిలో అన్ని సింప్టమ్స్ ఉండకపోవచ్చు. మనం అన్నీ డిస్కస్ చేసుకుంటాము. అంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఓన్లీ లేచి బాత్రూమ్‌లోకి వెళ్తూ ఉంటే ఒళ్ళు తూలడం ఉండొచ్చు. కానీ చెయ్యి వణకకపోవచ్చు. అట్లా అన్నమాట. ఆ తర్వాతేమో ఆహ్, చలి ఒకటుంటుంది. వెన్నుల్లోంచి చలి వస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు వాళ్ళకి. ఈ చలి, నీరసము, అస్సలు నిస్సత్తువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కళ్ళు తెరిస్తే అంటే కళ్ళు కూడా తెరవలేడు వాడు. ఆ నీరసానికి కానియండి, ఆ మత్తుకి దానికి వాడు కళ్ళు తెరవలేడనమాట. అట్లా పడుకుండిపోతూ ఉంటాడనమాట. అట్లా ఈ కంప్లెయింట్స్ ఉన్న వాళ్ళకి మనము జెల్సీమియం 200 ఒక్క డోస్ వేశారంటే చక్కగా అన్ని బాధలు తగ్గిపోతాయి వీళ్ళకి. అది. తర్వాత హ్మ్. తర్వాత అంటే ఈ జెల్సీమియం వేశారంటే గనక మీకు ఫీవర్ అది ఫస్ట్ స్టేజ్‌లో కొంతమందికి ఏమవుతుందంటే, ఈ ఫస్ట్ స్టేజ్‌లో జ్వరం ఉండకపోవచ్చండి. తలనొప్పి, ఈ బాధలన్నీ చెప్పొచ్చు. నెక్స్ట్ డే తర్వాత మెల్లగా రావచ్చేమో గానండి జ్వరం. ఫస్ట్ డే జ్వరం ఉండకపోవచ్చు. కానీ మనకి ఈ సింప్టమ్స్ అన్నీ మిగిలినవన్నీ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ మిగిలినవి ఉన్నాయి అనంటే గనక మీరు చక్కగా నో డౌట్ మీరు జెల్సీమియం ఇచ్చేయొచ్చు. ఆహ్, జెల్సీమియం ఇస్తే అన్ని బాధలు గూడా తగ్గిపోతాయి వాళ్ళకి. నెక్స్ట్ తర్వాత ఇంకొకటేంటంటే అండి, కొంతమందిలో ఇలా వేడి ఆహ్, ఆహ్, ఆవిరులు వస్తూ ఉంటాయి. నిద్రమత్తు విపరీతంగా ఉంటుంది. దాహం ఉంటుంది. మనము పేషెంట్‌ని లేపి, "ఏం నాన్న దాహం ఉందా? లేకపోతే ఏదన్నా తాగుతావా? తింటావా?" ఏం అడిగినా సరే, వాడికి నిద్రమత్తు మెలకువ రాదు. ఆడు తాగుతానన్నాడు. మనం ఏదన్నా కాదు, కూడదని చెప్పి బాగా కుదిపి, కుదిపి లేపితే మహా అయితే మనం ఇస్తే ఆ ఇచ్చినది వరకు వాడు తాగుతాడేమో గానియండి, వాడు మాత్రం నాకిది కావాలి, ఇది వద్దు ఏది చెప్పడు వాడు. అలా నిద్రపోతూనే ఉంటాడు. విపరీతంగా మత్తుంటుంది. అట్లా
ఉండొచ్చు కొంతమంది. కొంతమందికేంటంటే మత్తు ఉండకపోవచ్చు. మత్తు అంటే మత్తుగా ఉన్నవాడికి దాహం ఉందా? ఆకలుందా? అవేవడిగినా మీరు ఏవి లేవంటాడు నాకు. మీరు వాడికి మెలుకువ వచ్చింది కదా! అదేదో ఇచ్చారు తాగమని. ఇగ లేచి మనం బాగా కుదిపి, కుదిపి బాగా కష్టపడి లేపేటోడికి తాగాడు. కానీ తాగడానికి ముందు మీరేమన్నా అడిగితే తాగుతావా? తింటావా? అంటే ఏది వద్దంటాడు నాకు. అట్లా కాకుండా ఇంకొకడున్నాడు. వాడికి మత్తేమీ లేదనుకోండి. మత్తు లేదు కానియండి, వాడికి దాహం ఉండొచ్చు. మత్తు అంతగా మత్తు లేని వాళ్ళకైతే గనక దాహం ఉండొచ్చు. చెమటలుంటాయి. తర్వాత ఇట్లా ఉండొచ్చు. కానీ టెంపరేచర్ మాత్రం విపరీతంగా హై ఫీవర్ ఉంటుంది. ఇట్లా ఉండొచ్చు కొంతమంది. అయితే వాడు గూడా ఇలా పడుకున్నాడనుకోండి కాసేపు, పడుకున్నాడంటే విపరీతంగా మొత్తం నిద్ర పడుతుంది. లేదా ముందనుకున్న కండిషన్‌లో లాగా విపరీతమైన మొదటి నుంచి కూడా డీప్ స్లీప్ ఉంటుంది. సో, ఇలా ఉన్న వాళ్ళలో ఒకలాంటి నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి గురకొస్తుంది. ఆ గురకెలా ఉంటుంది అనంటే, ఇట్లా మీకు బుస కొట్టడం తెలుసా? మీకు పాము బుస కొడుతూ ఉంటుంది చూసారా? అట్లా మనం అది గమనించొచ్చనమాట. అలాంటి గురక ఉన్న వాళ్ళల్లో ఓపీఎం 200 ఒక డోస్ వేశానంటే మీకు అన్ని బాధలు జ్వరము తగ్గుతుంది, తలనొప్పి, బాడీ పెయిన్స్ అన్నీ కూడా తగ్గుతాయి మీకు. తర్వాత అంటే వాళ్ళల్లో ఇంకొకటి ఏంటంటే అండి కాన్స్టిపేషన్, మోషన్ అవ్వకపోవటము, పాస్ట్ 2 days నుంచి అవ్వలేదండి మోషన్, అట్లా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ ఓపీఎం పేషెంట్స్ లో. అయితే వీళ్ళకి ఈ నిద్ర పట్టని వాళ్ళల్లో మనకి కొంచెం తల తిరగటము ఇట్లాంటివి కూడా మనం గమనించవచ్చు. అంటే నిద్ర పట్టే మత్తు నిద్రలో ఉన్న వాళ్ళలో కూడా ఉండొచ్చు. కాకపోతే వీళ్ళకి ఆ మత్తులో వాళ్ళు చెప్పటం తెలియదేమో అన్న దీంతో అంటున్నాను. కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్న కేసుల్లో ఓపీఎం వేస్తే గనక చాలా చక్కగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు. అయితే ఇప్పుడు ఏంటంటే అండి ఇలాంటి కేసులలో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ, జెల్సీమియం కేసు కొంచెం మీకు ఈజీగా మీరు చెప్పేయగలరు. లేదా ఓపియం ఉంది, సారీ ఎకోనైట్ ఉంది, విత్ ఇన్ 24 hours ఏదో తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఇవన్నీ చెప్పాడు వాడు. మీకు వాడికి కూడా తెలిసేలా వడదెబ్బ వల్ల తగిలింది అని. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీకు ఈజీ. కానీ ఈ గ్లొనైన్, ఓపియం ఇలాంటి కేసులు ఏంటంటే మీరు ఎంత అబ్జర్వ్ చేస్తే అంత చక్కగా మీకు అంత ఇమ్మీడియట్ గా మీకు మీరు ఇవ్వగలుగుతారు. అండ్ కేసు కూడా అంత తొందరగా తగ్గిపోతుంది. అందుకోసమే ఇందాక అనుకున్నట్టుగా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్, అబ్జర్వేషన్ ఇవన్నీ చాలా అవసరం మనకి. అందుకని ఏంటంటే నా సజెషన్ ఏంటంటే మనం మోర్ ఆఫ్ ఇంటరాక్టివ్ మోడ్‌లోకి మనము వెళ్తే బావుంటుందేమో నాకనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం వీడియో ఆహ్, ఉండి అట్లా ఇంటరాక్షన్ మోడ్‌లోకెళ్ళామనుకోండి, మనకి ఎక్కువ ఆహ్, తెలుస్తుంది. రెండోదేంటంటే మీరు మనము ఇదంతా చదువుకున్నది ఆహ్, మనం మన మ ఎక్కడికో వెళ్ళి చేయగలిగితే విలేజెస్‌కి అలాగా చాలా మంచిది. లేదా అట్‌లీస్ట్ మన ఇంటికొచ్చే వెళ్ళే వాళ్ళనో, లేకపోతే మన ఇంటికి వచ్చి వెళ్ళే పని వాళ్ళకనోండి. మనం ఎందుకంటే వాళ్ళకి పాపం అంత అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. మనం చదువుకునేదే హోమియోపతి ఒకళ్ళకి హెల్ప్ చేద్దాం అనే ఉద్దేశంతో కదా! సో, అందుకని ఏంటంటే నా ఉద్దేశము మీరు ఎవరికి తెలియక అంటే తెలియడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయో వాళ్ళకి మీరు కొంచెం తెలియజెప్పటము, వాళ్ళకి ఏదైనా ఇట్లాగా నాట్రమోర్ 6x ఇవ్వటము, అట్లా చేస్తే గనక బావుంటుంది. అండ్ మీరు కూడా వీలైనంత వరకు ఈ మన డిస్పెన్సరీలకి వాటికి రావటము, చెయ్యటము. ఎందుకంటే మనకి మనం చదువుకోవటం వేరు బుక్కులో. అది ఎదురుగా చూడటం వేరు. కొంతమందికేంటంటే ఒళ్ళు తూలుతోందని అంటారు. ఒళ్ళు తూలటం వేరండి. కళ్ళు తిరగటం వేరు. అయితే ఏంటంటే పేషెంట్ చెప్పేటప్పుడు వాడు సరిగ్గా చెప్పచ్చు. లేతే వాళ్ళకి తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి. అందుకని ఏంటంటే మనం అది ఎదురుగా గమనించుకోవటం వల్ల మనకి అది తెలిసేవి వేరే ఉంటాయన్నమాట. కొన్ని సిమ్టమ్స్ ఇట్లా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయి. వాడికి ఒళ్ళు ఊరికే ఇట్లాగా బ్యాలెన్స్ తప్పి తూలుతుందా?
కళ్ళు తిరుగుతడం వల్ల వాడికి ఒళ్ళు తూలుతోందా? ఆ డిఫరెన్స్ మనము వాడి చూస్తే పేషెంట్‌ని చూస్తే మనకెక్కువ తెలుస్తుంది. లేదా ఇప్పుడు ఇంకేదో కేస్ ఉందనుకోండి. వాడికి కూడా ఎండ దెబ్బే తగిలింది. ఇంకొక డ్రగ్ వాడికి ఇండికేట్ అయింది. అయితే మనం ఈ నాలుగిట్లోనే మనము వెతుకుదాము అనంటే కుదరదు గదా! అందుకనేంటంటే మనము ఆహ్ డిస్పెన్సరీలకు వెళుతూ ఉంటే మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. మనకి మంచి అవేర్‌నెస్ క్రియేట్ మనకవుతుంది. అండ్ మనం కూడా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాము. అది నా ఉద్దేశము. ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయండి? సన్ స్ట్రోక్ గురించి అందరికీ అర్థమైంది. డాక్టర్ గారు, ఈ మందులతో పాటు మనం సన్ స్ట్రోక్ టైమ్ లో వాళ్ళకి ఏమైనా ఆ ద్రవాహారం లాంటిది, అంటే కొబ్బరి నీళ్ళు లాంటివి, ఎలక్ట్రాల్ పౌడర్ లాంటివి అట్లా ఏమన్నా ఇవ్వచ్చా అండి? ఇవ్వచ్చండి. ఇవ్వచ్చు. ఎంత నీళ్లు అంటే వాటర్, ఎనీ లిక్విడ్స్, వాటర్ అంటే ప్లెయిన్ వాటర్ అని కాదు నా ఉద్దేశము. ఎనీ లిక్విడ్స్ జ్యూసెస్ అయినా ఇవ్వచ్చు. కానీ మళ్ళీ అగైన్ చూసుకోండి, జ్యూసెస్ చల్లవి కాకుండా కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉండేట్టుగా చూసుకొని ఇవ్వండి. మేడం, నేట్రమ్ కార్బ్ లక్షణాలు చెప్పండి ఇది వడదెబ్బకి. అంటే ఇప్పుడు మనము ఏవి ఎక్కువ ఇండికేట్ అవుతాయి వెరీ ఫ్రీక్వెంట్ గా అనేవి మనం ఎక్కువ డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఎందుకంటే నాట్రమ్ కార్బ్ తో పాటుగా ఇంకా చాలా డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రయోనియా కూడా చెప్పచ్చు. బ్రయోనియా కూడా మోస్ట్ ప్రాబబుల్ గా ఇండికేట్ అయ్యే డ్రగ్. అట్లా కాకపోతే ఏంటంటే మనం ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి బేసిక్ డ్రగ్స్ చెప్పాను అనమాట అండి. నాట్రమ్ కార్బ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ స్ట్రోక్ ని చక్కగా తగ్గిస్తుందని విన్నామండి. అంటే తగ్గిస్తుందండి. కానీ మనం అట్లా అదే అంటున్నాను. అట్లా ఇందాక అదే చెప్తూ ఉన్నారు కదండి అన్నయ్య కూడా. ఇప్పుడు మనము ఈ డ్రగ్ దీనికే అని వెళ్ళలేమన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన ఈ డ్రగ్స్ ఏంటంటే మనకి వెరీ ఫ్రీక్వెంట్గా, అంటే అట్లీస్ట్ 100 మందిలో మీకు 80% కవర్ అయిపోతారు. మిగిలినవి ఇంకా ఉన్నాయి డ్రగ్స్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీకు ఇంకా చెప్తాను నేను. మెరక్సాల్ ఉంది, పల్స్టిల్లా ఉంది, బ్రయోనియా ఉంది. వెరీ ఫ్రీక్వెంట్ గా ఇండికేట్ అవుతాయి అవి కూడా మీకు. ఇప్పుడు ఎవరైనా పిల్లాడు ఉన్నాడు, వాడికి వేడి ఓవర్ హీట్ అయిపోయి మోషన్స్ అయిపోతున్నాయి, ఎండాకాలము ఎండలో ఆడాడు, వాడికి ఇలా ఫీవర్ రాకపోవచ్చు. నేను మోస్ట్ ప్రాబబుల్వి చెప్పాను. కొంతమందికి ఓన్లీ లూజ్ మోషన్స్ అవుతాయి. సో వాళ్ళల్లో మనం చూసుకుంటే మెరక్సాల్లో ఏదో అవసరం అవ్వచ్చు, లేదా కొంతమందికి పల్స్టిల్లా 6 తోటే తగ్గిన కేసులు ఉన్నాయి. సో అట్లా అన్నమాట. మనకి ఏంటంటే ఏది ఎట్లా అనేది దానికన్నా ముందు ఇవేంటంటే ఎక్యూట్ గా అండ్ వెరీ ఫ్రీక్వెంట్ గా మీకు ఇండికేట్ అయ్యేవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాము. నా సజెషన్ మాత్రం అట్లా నాట్రమ్ కార్బో వెళ్ళడం బదులు మీరు ఇవి ఆలోచించడం బెటర్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అందరికీ నమస్కారము. మనకి చిన్న పిల్లల్లో, తర్వాత కొంచెం పెద్దవాళ్ళల్లో కూడా, అంటే 21 ఏళ్ళు వచ్చే వాళ్ళ వరకు కూడా మనకి మాస్టర్ ఈకే గారు ఇచ్చినటువంటి కొన్ని ముఖ్య సూచనలు, బోధనలు ఉన్నాయి.
అవి మన పిల్లలకి బయట పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా అది మాస్టర్ గారు ఇచ్చిన మార్గంలో మనం పిల్లలకి నేర్పిద్దామని చెప్పి ఒక సదుద్దేశంతో మన వేదభూమి తరఫున మనము 10వ తారీఖు అంటే ఇవాళ నుంచి మనము 12 తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఆసక్తి గల వారందరూ కూడా దీనికి నమోదు చేసుకోవచ్చు. మనకి పొద్దున 10 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. మాస్టర్ గారు ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత పిల్లల్లో కొంతమందిలో మనకి ఆ అంటే వాళ్ళు మనం చెప్పిన మార్గంలో ఉండకపోవడము, అల్లరి చేయటము, తర్వాత ఏదైనా వాళ్ళ పర్సనాలిటీ ఇష్యూస్ ఏవి ఉన్నా కూడా మనకి వాటన్నిటికీ కూడా వీటిల్లో మనకి సొల్యూషన్ దొరుకుతుంది. 14వ తారీఖు మే 14 మనం మొదలు పెట్టుకుంటాం ఈ కార్యక్రమాన్ని. 14 నుంచి మనము 24వ తారీఖు దాకా పెట్టుకుంటాము. మాస్టర్ గారు ఆయన చేతులతోటి చాలా మందిని ఈ మార్గంలో నడిపించారు. ఆయన సూచనలు కూడా ఇచ్చారు. వాటన్నిటినీ ముఖ్యోద్దేశంగా మనం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాము. మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పచ్చు. వయస్సు ఉజ్జాయింపుగా అటు ఇటుగా 9 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకు వాళ్ళు మనకి భావితరానికి మళ్ళీ మాస్టర్ గారు ఇచ్చినటువంటి విషయాన్ని నలుగురికి తెలియజేసేట్టుగా మనకి ఇప్పుడు చూసుకుంటే గనక సింగపూర్ కానీ బోల్డ్ అండ్ కంట్రీస్ లో ఇప్పుడు పిల్లలు 10-12 తరగతులు చదువుకున్నాక వాళ్ళ దేశానికి సైనికులుగా సేవ చేయమని చెప్పి ఇటువంటివన్నీ కూడా రూల్స్ ఉన్నాయి. మన దేశంలో మన పిల్లలకి కొంతైనా మాస్టర్ గారు ఇచ్చిన మార్గాన్ని తర్వాత తరానికి అందించేట్టుగా వాళ్ళని తయారు చేయాల్సినటువంటి కర్తవ్యం మన యందు ఉంది. మనం తెలుసుకున్నటువంటి ఈ విషయాన్ని నలుగురికి మనం కూడా చెప్పాలి. మాస్టర్ గారు అదే ప్రాతిపదికగా ఆయన జీవితంలో ఆచరించి చూపించారు. అది మనము ఇప్పుడు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా పెట్టుకుంటున్నాము ఈ కార్యక్రమము. ఉదయం 10 నుంచి 12 వరకు ఉంటుంది. జూమ్ లింక్ అది ఇస్తారు. తర్వాత మీకు నమోదు చేసుకోవడానికి ఒక లింక్ పంపిస్తాను. ఆ లింక్ లో గనక మీరు క్లిక్ చేస్తే కనుక డీటెయిల్స్ అవి మీరు పంపిస్తే వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనము చెప్తాం ఎప్పుడు ఏ జాయిన్ అవ్వాలా. లింక్ అది కూడా పంపిస్తాము. జూమ్ లింక్ అది కూడా పంపిస్తాము. నమస్కారం. సో అందరికీ అర్థమైంది అనుకుంటా అండి ఇది. కానీ మీరు అందరూ కూడా వీలైనంత వరకు అట్లీస్ట్ వీక్లో ఒక్కరోజు లేదా కనీసం 10 రోజులకు ఒక్కసారైనా డిస్పెన్సరీకి వెళ్ళడం మాత్రం చాలా హెల్ప్ చేస్తుంది. మీకు పేషెంట్స్ తోటి మీరు మాట్లాడి కేసు తీసుకోవటము అవి చేస్తూ ఉంటే ఏంటంటే మీరు చూస్తూ ఉంటే మీకు చాలా మీరు ఎందుకంటే ఇక్కడ చదువుకున్నది తర్వాత అక్కడ చూసేది మీకు ఒక ఇది అంటే మనకి ఎక్కడ మిస్గైడ్ అవ్వం అనమాట మనం. అందుకని చెప్తున్నాను నేను.
సో నేను నేను మీరందరూ మళ్ళీ కూడా నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు వీటిని ఒకసారి ఆ, మళ్ళీ ఒకసారి చదువుకొని వస్తే బాగుంటుంది. ఆ తర్వాత మనము నెక్స్ట్ వీక్ నుంచి ఎవరైనా వీలున్న వాళ్ళు కొంచెం వీడియో ఆన్ చేసుకొని అలా మనం ఇంటరాక్షన్ కూడా చేస్తే బాగుంటుంది. మనము ఇవాళ ఇంతటితోటి క్లాస్ ముగిద్దామండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.